హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. విశాఖపట్నంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి విశాఖపట్నం జిల్లాలో ఉన్న మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా ఖాళీలు అయితే ఉన్నాయండి. ఆ ఖాళీలు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. పనిచేయు కార్యాలయం వచ్చి శిశుగృహ విశాఖపట్నం అండి. ఉద్యోగం పేరు వచ్చి ఆయా పోస్ట్ అండి. ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాంట్రాక్ట్ అంటే 1 year కాలానికి తీసుకోవడం జరుగుతుంది. ఇనీషియల్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి, అంటే గవర్నమెంట్కి రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర కనుక పనితనం ఉంటే అవి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. జీతం వచ్చేసి నెలకు 7,944 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. వయస్సు ఏజ్ వచ్చేసి 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 1/7/2025 నాటికి 42 సంవత్సరాలు అనేది పెంచకూడదు. విద్యార్హతలు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 7వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి అనుభవం వచ్చి మీరు కనుక చిన్నపిల్లలను మీరు బాగా చూసుకోగలిగితే, సంరక్షిస్తే అదే అనుభవం ఉంటే సరిపోతుందండి. 10 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మీరు బాగా చూసుకోవడం అనేది రావాలి. సో ఆ అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. 7th క్లాస్ ఉత్తీర్ణులు అయ్యి పిల్లల్ని బాగా చూసుకోవడం ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, https:/visakhapatnam.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క జిరాక్స్ కాపీలు ఏవైతే సబ్మిట్ చేస్తారో 7th క్లాసు, అలాగే మీకు ఒకవేళ 10th క్లాస్ ఉంటే 10th క్లాసు, ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏముంటే అవి, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ యొక్క జిరాక్స్ కాపీలు ఉంటాయి కదా, ఆ జిరాక్స్ కాపీలు గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ అయితే చేయించాలండి. 4/2/2026 నుంచి 10/2/2026 లోపల మీరైతే అప్లై చేయాలి. February 10 అనేది లాస్ట్ డేట్ అండి. కార్యాలయం యొక్క పనిదినాల్లో అంటే వర్కింగ్ అవర్స్లో మీరైతే తీసుకుని వెళ్ళివ్వాలి. 10:30 నుంచి 5 గంటల లోపు ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు తీసుకుని వెళ్ళివ్వాలండి. సండేస్ ఉండవు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం, 2nd floor, సంక్షేమ భవన్, సెక్టార్ 9, MVP కాలనీ, విశాఖపట్నం. పిన్ కోడ్ వచ్చి 530017. మనం సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇదేనండి. మనం ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి స్టాంప్ వేయించి ఆ జిరాక్స్ కాపీలతో అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలండి. సో గడువు తేదీ తర్వాత అంటే 10వ తారీఖు తర్వాత వచ్చినవి అయితే యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అది కూడా ఎలా ఫిల్ చేయాలో చెప్తున్నాను చూడండి ఒకసారి. మీ యొక్క ఫోటో అనేది అంటించాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, సో ఇక్కడ టిక్ మార్క్ చేశాను కదా, ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద అంటించాలి. అలాగే దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు ఆల్రెడీ ఇచ్చేసారు, వాళ్ళే ఇచ్చేసారు, మనం ఇక్కడ ఏం నోట్ చేయగలదు. మీ యొక్క పూర్తి పేరు ఏదైతే ఉందో ఇక్కడ యారో మార్క్ చేశాను కదా, మీరు రాయాల్సినవన్నీ కూడా రైట్ సైడ్లో రాయాలి. లెఫ్ట్ సైడ్లో వాళ్ళు ఇచ్చినవి రైట్ సైడ్లో మీరు అన్నీ ఫిల్ చేయాలి కుడి చేతి పక్కన. అభ్యర్థి పూర్తి పేరు అంటే మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క మార్క్ లిస్ట్ మీద ఉంటుందండి. 7th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది, అందులో ఎలా ఉంటే అలా నోట్ చేయండి. అలాగే మీ యొక్క భర్త పేరు, మీ హస్బెండ్ నేమ్ రాయాలి. కులము క్యాస్ట్, అలాగే కేటగిరీ ఇక్కడ ఇచ్చారు చూడండి, BCA BCBA సబ్ క్యాస్ట్ అనేది కూడా రాయాలి ఇక్కడ. పుట్టిన తేదీ, మీ యొక్క పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మార్క్ లిస్ట్లో ఉంటుందండి, లేదంటే మీ యొక్క ఆధార్ కార్డు మీద ఉంటుంది. పుట్టిన తేదీ అనేది కరెక్ట్గా వేయండి, మార్క్ లిస్ట్ ప్రకారం వేస్తేనే మంచిది. వయసు వచ్చి మీకు 1/7/2025 నాటికి ఎంత వయసు అనేది మెన్షన్ చేయాలి. 32, 35, 36 అనేది మెన్షన్ చేయాలండి. విద్యార్హత వచ్చి మీరు ఏం చదువుకున్నారు, 7th, 10th,
ఏం చదువుకున్నారో ఇక్కడ మెన్షన్ చేయాలి. అనుభవం, మీకు ఏదైనా అనుభవం ఉంటే ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే జిరాక్స్ కాపీ కూడా సబ్మిట్ చేయండి. అలాగే విద్యార్హత మీరు ఏదైతే పెట్టారో అవి కూడా జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయాలి. చిరునామా అంటే పోస్టల్ అడ్రస్, మీ యొక్క పోస్టల్ అడ్రస్ ఉంటుంది కదా, పిన్ కోడ్తో సహా మీ ఇంటి చిరునామా అయితే రాయాలి. డోర్ నెంబరు, స్ట్రీటు, విలేజు, మండలు ఈ విధంగా అయితే నోట్ చేయండి. మొబైల్ నెంబర్ వచ్చి మీ యొక్క ఫోన్ నెంబర్ పర్మనెంట్గా ఉంటుంది ఇవ్వండి. అలాగే ఆధార్ నెంబరు 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ నోట్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ నోట్ చేయండి. ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకుని నోట్ చేయండి. ఇవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి మీరు ఈ జిరాక్స్ కాపీలు ఏవైతే మీరు ఫిల్ చేశారో అప్లికేషన్లో, ఆ అప్లికేషన్ ఉన్నాయన్నీ కూడా జిరాక్స్ కాపీలు అయితే సబ్మిట్ చేయాలండి. అవన్నీ కరెక్ట్ అని చెప్పాలి. ఇక్కడ మీ యొక్క సంతకం పెట్టాలని అభ్యర్థి సంతకం దగ్గర. అలాగే ప్రదేశం, మీరు ఏ ఏరియా నుంచి అప్లై చేస్తున్నారు, వైజాగ్ నుంచి కాబట్టి విశాఖపట్నం. తేదీ వచ్చి మీరు ఏ రోజు సబ్మిట్ చేస్తే ఆ రోజు తేదీ వేయండి. సో నోటిఫికేషన్ సంబంధించి ఇదండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.